అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. మంచి సాంగ్ ని మనందరికీ అందించిన సీనయ్య ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ అలియాస్ సీనయ్య. తనతో మాట్లాడి తన జర్నీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్. నమస్కారం. ఎలా ఉన్నారు? గల్ఫ్ కష్టాలని, ఇబ్బందుల్ని, అక్కడ ఉండే ప్రేమల్ని, ఇక్కడ ఉండే వాళ్ళ కోసం ఎలా ఎదురు చూస్తారు అనేది ఎంత అందంగా ఒక్క పాటలో చూపించారు. అయితే ఆ పాటతోనే ఈరోజు మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాటని మన బుల్లెబండి లక్ష్మణ్ అన్న మీ అందరికి తెలుసు కదా, పాట అంటే ప్రాణం ఇస్తాడన్న. ఇంతకీ ఈ సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ ఎవరు? ఫీమేల్ సింగర్ శ్రీనిధి గారు. ఏంటి అన్ని ప్రేమ పాటలే? ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? ప్రేమలో పడి కృష్ణానగర్ కథలు, కన్నీళ్లు అన్నీ మీకు తెలుసు. సో గల్ఫ్ వెళ్ళారు, సంపాదించారు, మొత్తానికి మీ కోరికను నెరవేర్చుకుంటున్నారు. ఇంతకీ మీ గల్ఫ్ జీవితం గురించి చెప్పండి. అక్కడ ఏం చేసేవారు? ఎలా ఉండేది? గల్ఫ్లో 1 ఇయర్ అట్లా క్లీనర్గా పనిచేశాను. ప్రొడ్యూసర్గా హిట్ కొట్టిన తర్వాత మీ మీద మీకు నమ్మకం వచ్చి సీనయ్య సాంగ్లో ఏకంగా హీరోగా యాక్ట్ చేశారు. అంటే దీనికి అంతటికి కారణం లక్ష్మణ్ అన్న. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనందరికీ కళలుంటాయి. ఆ కళల్ని నిజం చేసుకోవాలంటే కష్టాలను దాటాలి, కన్నీళ్లను దిగమింగాలి. నటించాలనే ఆసక్తితో ఉన్న ఓ యువకుడు బీటెక్ చదివి కూడా సౌదీ వెళ్ళి ఓ స్టోర్లో క్లీనర్గా పనిచేశాడు. అక్కడ కష్టపడి సంపాదించిన డబ్బుతో యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తూ హిట్ కొట్టాడు. అతను మరెవరో కాదు, పానాలు పోతున్నట్టుందే రేపో మాపో అంటూ యూట్యూబ్లో హిట్ కొట్టిన మంచి సాంగ్ని మనందరికీ అందించిన సీనయ్య ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ అలియాస్ సీనయ్య. తనతో మాట్లాడి తన జర్నీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మీ పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంత నచ్చేసిందో, న్యాచురల్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. గల్ఫ్ కష్టాలని, ఇబ్బందుల్ని, అక్కడ ఉండే ప్రేమల్ని, ఇక్కడ ఉండే వాళ్ళ కోసం ఎలా ఎదురు చూస్తారు అనేది ఎంత అందంగా ఒక్క పాటలో చూపించారు. అయితే ఆ పాటతోనే ఈరోజు మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాటని మన బుల్లెబండి లక్ష్మణ్ అన్న మీ అందరికి తెలుసు కదా, పాట అంటే ప్రాణం ఇస్తాడన్న. ఆ పాటతోనే ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం మనం. పానాలు పోతున్నట్టున్నాయే రేపో మాపో, దిగమింగుతున్నాయే దుఃఖాలని, బతకాలని నీతో, గడియ గడియ కన్నీటి సుక్క తీస్తున్నా గడపలోన, గడప దాటినే వాకిళ్ళలో ముగ్గులేస్తానా ఈ జన్మలోన, పూట పూట పస్తులుండుకుంటా చూస్తున్నా ఆ రోజుకేగా, దగ్గరున్నా నీకు దూరమున్నా ఏడున్నా నీ వాడినేగా, ఈ సీనయ్య గుండున్నదే సినదాన నీ కోసము, ఈ దూరాలు చదుపుతూ తీరాలకెగిరింది అందాల ఈ మనము. సీనయ్య, మీ మరదలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంతకీ తనెవరు? స్నేహ, మా విలేజే. మీ ఊరమ్మాయి? మా ఊరే, దగ్గరలో పక్క విలేజ్. ఓ, మీకు తెలిసిన అమ్మాయే. ఇంతకీ ఈ సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ ఎవరు? ఫీమేల్ సింగర్ శ్రీనిధి గారు. శ్రీనిధి. బాగుంది, ప్రాణం పెట్టి పాడింది. చాలా అంటే అన్న దగ్గర నుండి పాడించాల్సి వచ్చింది లక్ష్మణ్ అన్న. అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఓన్ వాయిస్ మంచి పాడుతూ ఉంటుంది. అన్న కూడా అక్కడ ఉండి ఇట్లా పాడితే బాగుంటుంది అమ్మా, ఇట్లా పాడితే బాగుంటుంది అని చెప్పి లక్ష్మణ్ అన్న చెప్తూనే ఉంటాడు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అయినా చెప్తూనే ఉంటాడు అన్న. ఆ టైప్లో లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ షూట్ చేశారు ఈ సాంగ్? థ్యాంక్ యూ మ్యామ్. ఈ లొకేషన్స్ షాద్ నగర్ దగ్గర, మొగల్ గిద్దాలో అండ్ సిరిసిల్లాలో అక్కడ తీయాల్సి వచ్చింది. హైదరాబాద్లో కూడా మన గండి మైసిలో తీయాల్సి వచ్చింది ఫ్లైట్ సీన్స్. అయితే ఇంతకుముందు కూడా 2 సాంగ్స్ మీరు ప్రొడ్యూస్ చేశారు. అవేంటి? అవి కూడా హిట్ అయ్యాయి. అవునవును. 100 సాంగ్ ఒకటి, నిన్ను చూడకుండా ఉండలేను. పాడండి. వందేళ్ళే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు కన్నీళ్ళే, ఇంకొకటి నిన్ను చూడకుండా ఉండలేనే
నా గుండె నిండా ఆ టైప్లో వస్తుంది మ్యామ్. ఏంటి అన్ని ప్రేమ పాటలే? ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? ప్రేమలో పడి లవ్ కమ్ అరేంజ్. ఓకే. ఇక్కడే ఉందా మీ ఆవిడ? ఇక్కడే ఉంది. నేను సీనయ్య అనే పిలుస్తాను. బావుంది. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు ఆ ఫోక్ సాంగ్‌లో మీరైతే. థ్యాంక్ యూ. ఎంత న్యాచురల్‌గా అనిపిస్తున్నారో. థ్యాంక్ యూ మ్యామ్. అది దానికి అంతటికి కారణము అన్ననే. లక్ష్మణ్ అన్న ఒక కెమెరా ముందుకు వచ్చిందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన పడే కష్టము అంతో ఇంతో ఉండదు. ఎట్లుంటుందంటే అన్న ప్రతి ఒక్క చిన్న సీన్ కూడా మిస్ కానివ్వకుండా ఆ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇలా చేయి అన్న, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ టైప్లో వెళ్దాము, జనాలకు మనము యాక్టర్గా కాదు రియాలిటీగా చూపించాలి, రియాలిటీగా మనం ఆ జనాల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే లక్ష్మణ్ అన్న చెప్తూ ఉంటాడు. సీనయ్య మీకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. కృష్ణానగర్ కథలు, కన్నీళ్ళు అన్నీ మీకు తెలుసు. అవును. సో గల్ఫ్ వెళ్ళారు, సంపాదించారు, మొత్తానికి మీ కోరికను నెరవేర్చుకుంటున్నారు. ఇంతకీ మీ గల్ఫ్ జీవితం గురించి చెప్పండి. అక్కడ ఏం చేసేవారు? ఎలా ఉండేది? గల్ఫ్లో 1 ఇయర్ అట్లా క్లీనర్గా పనిచేశాను, క్రూగా ఒక స్టోర్లో. అన్నీ ఉంటాయి అన్నట్టు, క్లీన్ చేయడము, ఊడవడము, సర్వ్ చేయడము అనేటి ప్రతి ఒక్కటి ఉంటాయి. అట్లా 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా చేసిన తర్వాత కొద్దిగా నేను బీటెక్ చేశాను. సో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొద్దిగా అందులో ఇంప్రూవ్ అవుతూ స్టోర్ మేనేజర్ దాకా రావాల్సి వచ్చింది మ్యామ్. ఏంటి బీటెక్ చేసి గల్ఫ్ వెళ్ళి క్లీనర్గా పనిచేశారు ఒక స్టోర్లో? తప్పలేదు, ఎందుకంటే ఆ టైంలో నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. సో అక్కడనేమో అరబిక్, ఆ అరబిక్ కూడా మనకు రాదు. నేను ఒక తెలుగు మీద ఇక్కడ నుండి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తెలుగులోనే ట్రాన్స్లేట్ చేసుకుంటూ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అరబిక్ కానీ ట్రాన్స్లేట్ చేసుకుంటూ నేర్చుకొని ఆ టైప్లో చేయాల్సి వచ్చింది. దానికి నాకు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పట్టింది. దాని తర్వాత కొంచెం ఇదైంది శ్రీనివాస్, మీరు గల్ఫ్ వెళ్ళి అంత కష్టపడ్డారు మేడం. ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నారు, బీటెక్ చదువుకున్నారు, అదేదో ఇక్కడే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేదంటే ఇంకేదైనా మంచి జాబ్ చేసుకోవచ్చు కదా? యాక్చువల్ మేడం, మేము 2015లో నా బ్యాచ్ అయిపోయింది. ఆ టైంలో ఐటీ అనేది అంతగా లేదు. నాకు ఫస్ట్ శాలరీ 7,000 ఇస్తా అని చెప్పింది. సో మనం ఆ 7,000 నుంచి అనేది కష్టం. ఇంకోటి ఏంటంటే, నేను బీటెక్లో ఉండేటప్పుడే ఈ కృష్ణానగర్లో తిరగడం ఆ ప్యాషన్ ఉంది కాబట్టి ఆ 10,000లలో నేను రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా, ఫుడ్ తినాలన్నా, ఇంటికి పంపించాలన్నా, నా కళల్ని నెరవేర్చుకోవాలన్నా, ఇవన్నీ కావు కదా మేడం. సో ఆ ఉద్దేశంతో బాగుంటాడు అక్కడ సౌదీలో. బావ ఏం చెప్పాడంటే, సీను ఇక్కడికి రా అని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ టైప్లో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సీనయ్య, మీరు అంత కష్టపడి తీసుకొచ్చిన డబ్బుని మళ్ళీ ఇండియాలో ఈ ఫోక్ సాంగ్స్ మీద ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు పెట్టారు. మీకు ఏమి భయంగా అనిపించలేదా? నేను ఇంత చెమటోడ్చి సంపాదించిన డబ్బుని పెడుతున్నాను, మళ్ళీ వెనక్కి వస్తాయో లేదో అని? లేదు మేడం, ఎందుకంటే ఆ ప్యాషన్ ఉంది కదా, ఆ ప్యాషన్తో ఫస్ట్ నేను దీంట్లో నెగ్గాలి. అంటే మేడం, మనకి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఎవరు ఆఫర్లు ఇచ్చే పొజిషన్లో ఎవరు లేరు. ఎవరిది వాళ్ళు సెల్ఫిష్గా చూసుకుంటున్నారు. సో మనమే ప్రొడ్యూసర్ అయితే మనమే యాక్టర్గా దిగడానికి కొంచెం బాగుంటుంది. సో అందుకనే ప్రొడ్యూసర్గా దిగాల్సి వచ్చింది మేడం. అది లాస్ అవుతానా లాభం అవుతా అనేది సెకండరీ. కానీ నేనేంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్గా అయితే నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. దానికి తోడు నా అదృష్టం ఏంటంటే, ఆ సపోర్ట్కి లక్ష్మణ్ అన్న సపోర్ట్ చేసిండు, తోడైండు. అది రెట్టింపు అయింది అన్నట్టు. ఆ రెట్టింపే ఈరోజు మీ ముందుకు వచ్చింది మ్యామ్. యూట్యూబ్లో 2 ఫోక్ సాంగ్స్ ప్రొడ్యూస్ చేశారు మీరు. వాటికి ఎంత ఖర్చు అయింది? ఇంతకీ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఆల్మోస్ట్ మ్యామ్ ఫస్ట్ సాంగ్కి 4 lakhs దాకా అయింది. దానికి 10 lakhs దాకా వచ్చింది. ఓ, అంటే పెట్టిన దానికి ఇంకా బాగానే వచ్చినట్టు. అవును మ్యామ్. మరి రెండో దానికి కూడా ఆల్మోస్ట్ అంతే మ్యామ్. 2 lakhs దాకా అయింది. దానికి 2.5 lakhs దాకా వచ్చింది. ఎక్కడ నష్టపోలేదు మొత్తానికి? నష్టపోయింది. వేరే సాంగ్స్ ఒక 2 songs చేశాను, నష్టపోయాను. ఎందుకంటే ప్రతి సాంగ్ హిట్ కావాలని లేదు, మన హ్యాండ్లో లేదు. అది జనాలు నిర్ణయిస్తూ ఉంటారు. ఈ సాంగ్ హిట్ కావాలి, ఆ సాంగ్ అని ఏం లేదు. వాళ్ళకి నచ్చాలి. జనాలకు నచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. నచ్చలేదు అంటే పక్కకు పడేస్తారు. ఈరోజు సీనయ్య సాంగ్ కూడా అంతే. ఆ జనాలకు నచ్చింది, మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. లక్ష్మణ్ అన్న ఆయన రాసిన కలం పట్టిన ప్రతి ఒక్క వర్డ్కి వాళ్ళు ఒక ప్రేమను చూపించింది అన్నట్టు. ప్రొడ్యూసర్గా హిట్ కొట్టిన తర్వాత మీ మీద మీకు నమ్మకం వచ్చి సీనయ్య సాంగ్లో ఏకంగా హీరోగా యాక్ట్ చేశారు. అంటే దీనికి అంతటికి కారణం లక్ష్మణ్ అన్న. నేను ఏది చెప్పాలన్న, ఎందుకంటే ఆయననే ఆ ధైర్యం ఇచ్చింది అన్నట్టు. నువ్వు ఎన్ని రోజులన్నా ప్రొడ్యూసర్గా ఉంటావు
అంటే నీకు ఈ డ్రీమ్ ఉంది కదా అంటే ఫస్ట్లో నాకు భయం అయింది. లక్ష్మణ్ ఏం చేసిండంటే నీకు ఎన్ని రోజులు ఉంటావు, నేను ఇక్కడికి వెకేషన్ మీద వచ్చాను, నువ్వు ఒక సాంగ్ చేయాలి, పక్కా ఈసారి సాంగ్ చేసి వెళ్ళు, నువ్వు జనాల్లోకి వెళ్ళాలన్నా అంటే నీలాంటి వాళ్ళు పక్కా ఉండాల్సిందే, సో నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి చాలా సపోర్ట్ చేసిండు. పక్కకు ఏంటంటే లక్ష్మణ్ అన్న ఒక 10 సాంగ్స్ ఉన్నాయి అన్నకు, 10 నుంచి 15 సాంగ్స్ ఉన్నాయి. ఆ 15 సాంగ్స్ని పక్కకు పెట్టి సీనయ్య సాంగ్ ఒక్కటే ఫోకస్ చేసిండు అన్న. ఆ సీనయ్య సాంగ్ ఒక్కటనే ముందుకు తీసుకెళ్దాం, జనాలకు సీనన్నను చూపించాలి, జనాలకు సీనన్నకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి అంటే ఆయన నన్ను ఎట్లా ఓన్ చేసుకున్నాడంటే ఈ రోజుల్లో సొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ మేడం. అలాంటిది ఆయన నన్ను ఓన్ చేసుకొని ఓన్ బ్రదర్గా అన్న సీనయ్య అనే నీ పేరుతోనే నీ స్టోరీనే ముందుకు తీసుకెళ్దాం, దాన్ని జనాల్లోకి రియాలిటీగా చూపిద్దాం, వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు, అంటే నువ్వు యాక్టర్గా పనికి వస్తావా పనికి రావా అనేది జనాలు నిర్ణయించుకుంటారు, సో మనం దాన్ని అయితే అటెంప్ట్ చేద్దాం అని చెప్పి అన్న ఈ విధంగా సపోర్ట్ చేసిండు. గల్ఫ్ దేశాలకు వెళ్ళడము అంటే కష్టాల కొలిమిలోకి వెళ్ళినట్టే. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఏంట్రా ఈ జీవితం, ఎందుకు వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోదామా అని? అవును మేడం, నేను వెళ్ళిన ఒక 6 months ఖాళీగానే ఉండాల్సి వచ్చింది, నాకు ఎలాంటి లాంగ్వేజ్ రాక. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటే నాకు తడబడడం, ఇంగ్లీష్ రాకపోవడం, వాళ్ళేమో అరబిక్ మాట్లాడడం లేకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం, సో అవేమో నాకు మాట్లాడడానికి కూడా రాదు అసలు. సో వాళ్ళు అడగగానే ఒకదానికి ప్రిపేర్ అయ్యి వెళ్తుంటే, నైట్లో మొత్తం పడుకోకుండా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కానీ అక్కడికి పోయినాక అన్నీ మర్చిపోతుంటే, అలాంటిది 6 months అట్లనే ఖాళీ ఉండి రికమెండేషన్ ద్వారా ఒక చిన్న జాబ్ క్లీనర్గా చేయాల్సి వచ్చింది. చేస్తూ కూడా నాకు ఒక 7 months 8 months దాకా కష్టమైంది, ఎందుకంటే అది మన దేశం కాదు, వాళ్ళకు మన ఫీలింగ్స్ అర్థం కావు. లాంగ్వేజ్ అయితే ఇంపార్టెంట్, మనకేం ఫీలింగ్స్తో ఇది కాదు కదా, మన ఇండియన్స్ ఉన్న లెవెల్లో వాళ్ళు ఉండదు అన్నట్టు, వాళ్ళకు కొంచెం కఠినంగానే ఉంటుంది అన్నట్టు, సో వాళ్ళు అర్థం చేసుకోకపోవడం కొంచెం టార్చర్ అయింది అన్నట్టు ఒక 8 months వరకు. తర్వాత కొంచెం కొంచెం స్టెప్ తీసుకొని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఇట్లా వీడియో తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది మ్యామ్. మీరు ఇందాకే చెప్పారు మీది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని. 10 ఏళ్ళు గల్ఫ్లోనే ఉన్నారు, ఎప్పుడు లవ్ చేశారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అంతకుముందే స్టార్ట్ అయింది మ్యామ్, అంతకుముందే లవ్ ఉంది, సో అమౌంట్ బీటెక్లోనే కానీ మనీ లేవు కదా, మనీ లేని సిచ్యువేషన్లో మనం పోయి అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళకి అడగలేము. 20 yearsలో మనం ఏం అడుగుతాం, 21 yearsలో అడగలేము కదా. ఇంకోటి ఏంటంటే మన ఇంకా బ్యాక్ బోన్ అంటూ మనకు ఒక సపోర్ట్ ఉండాలి, ఆ టైంలో డాడీ కూడా లేడు. సో దీనికి అన్నిటికంటే మనం నాకేందంటే మేడం మాట పడడం ఇష్టం ఉండదు, అట్లా అని మోసం చేయడం ఇట్లా ఉండదు. సో నేనేం చేసిన అంటే ఇవన్నిటికీ మనము బయట దేశాలకు వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో బావ నన్ను అక్కడికి తీసుకెళ్ళి, ఇష్టం లేకుండా వెళ్ళాల్సి వచ్చింది, నాకు పోవాలని ఇష్టం లేదు, అయినా బావ సపోర్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళిండు. దాని తర్వాత 10 yearsలో మేము ఫోన్లు మాట్లాడుకోవడం తప్ప కలిసింది లేదు. ఒక 5 yearsకి 1 time వచ్చి కలవాల్సి వచ్చింది అంతే, అంతకుముందు కలిసాము అనుకోండి, కానీ 10 yearsలో 1 time కలిసాము, ఇంకో 2 timeకి పెళ్ళి అయిపోయింది. సీనయ్య సాంగ్ హిట్ కొట్టారు, మొత్తానికి మీ పేరుతో తీసిన సాంగే మీకు హిట్నిచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లక్ష్మణ్ అన్నతోనే ఉంది మ్యామ్, శివయ్య సాంగ్ ఒకటి ఉంది, ఇంకా దాండియా సాంగు, ఇంకా వేరే సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ జనాలకు ఒక కనెక్ట్ అయ్యే లెవెల్లోనే, అంటే నాకు ఎలాంటి సెట్ అవుతాయి, నా బాడీకి ఏ లాంగ్వేజ్ ఏ టైప్లో వెళ్తే బాగుంటుంది అన్న చాలా క్లుప్తంగా చూస్తాడు అన్నట్టు. అన్న చుట్టూ మేము అంతా ఉంటాం, ఒక 5 members 10 members ఉంటాము, ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ బాడీ లాంగ్వేజ్లో ఉంటే బాగుంటుంది, ఎవరికి ఏ సాంగ్ అయితే బాగుంటుంది అనేది ఆయన చూసి ఆ టైప్లోనే రాస్తాడు సాంగ్. అందరిలాగా కాకుండా అన్న కొత్తగా రాస్తుంటాడు. అన్న సీనన్న నీకు ఈ టైప్లో వెళ్తే నువ్వు జనాల్లోకి వెళ్తావు అన్న. మొన్న అత్తగారింటికి ఒకటి ఉంది, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పూలు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, ఈ పాట ఒకటి, నిన్న రిలీజ్ అయిన డుగ్గు డుగ్గు ఒకటి. ఎట్లా అంటే అన్న కొత్తగా కనెక్ట్ అయ్యేటట్టు రాస్తుంటాడు, జనాలకు మట్టిగా అంటే ఎమోషన్గా కనెక్ట్ కావాలి అన్న ఉద్దేశంతోనే రాస్తుంటాడు ఆ టైప్లో. మళ్ళీ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే ఆలోచన ఉందా, లేదంటే ఇక్కడే సెటిల్ అయిపోతారా? మేడం ఇప్పుడైతే జనాలు నన్ను ఆదరిస్తున్నారు మేడం, ఇలానే ఆదరించాలి, నేను మంచి మంచి కంటెంట్స్ చేస్తూ జనాల మధ్యలోనే ఉండాలనుకుంటున్నాను మ్యామ్. అంటే ఇన్ని రోజుల వనవాసము ఇప్పటితో పూర్తయింది అనుకుంటున్నాను మ్యామ్.
నిజమే. బావుంది మీ జర్నీ. ఇన్స్పిరేషనల్‌గా కూడా అనిపిస్తోంది. థ్యాంక్ యూ మ్యామ్. మీ డ్రీమ్‌ని నిజం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు పడి తిరిగొచ్చి మళ్ళీ మీ కలను నిజం చేసుకున్నారు. స్క్రీన్ మీద కనిపించాలి అనే ఈ కల అయితే ఎప్పటికీ ఇలాగే నిలిచిపోతుంది మొత్తానికి. ఇది నిజమైంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇదంతా అసలు అనుకోలేదు ఇంత ఆదరణ వస్తుంది, ఇంత సపోర్ట్ వస్తుంది అంటే చాలా భయమైంది షూటింగ్లో కూడా. ఇంకోటి ఏంటంటే మేడం, షూటింగ్ కూడా ఆగిపోయింది మధ్యలో. సాంగ్ 2 days 1 day షూట్ చేసాము. అన్నకు కాల్ వచ్చింది అన్నట్టు. అన్నకి ఎక్కడి నుంచి పాన్ ఇండియా మూవీ నుంచి కాల్ వచ్చింది. అన్న పాన్ ఇండియా మూవీకి లక్ష్మణ్ అన్న 2 songs రాశాడు. ఆ సాంగ్ నుంచి ఆ డైరెక్టర్ నుంచే ఈ సాంగ్స్ కాకుండా నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పి అన్ననే యాక్ట్ చేయాలని చెప్పి లక్ష్మణ్ నువ్వు రావాలి, నువ్వు ఈ సినిమాలో ఉండాలి అన్న ఉద్దేశంతో అన్నకు మన సీనియర్ సాంగ్ షూట్ జరుగుతూ ఉండగానే అన్నకు కాల్ రాగానే అన్న బాధపడ్డాడు చాలాసేపు. ఒక 10 minutes బాధపడి ఏం చేయాలనో అర్థం కాక నేను ఒకటే అన్న టెన్షన్ తీసుకోకన్నా వెళ్ళండి అని చెప్తే అన్న అప్పటికి కూడా బాధతోనే వెళ్ళినా షూట్ కంప్లీట్ అయింది. అన్నకు అసంతృప్తి ఆ షూట్ అంతా అనిపించలేదు అన్నకు. ఎందుకంటే అది ఒక నిరీక్షణ మేడం, నాకు ఒక డ్రీమ్, అది కొన్ని సంవత్సరాల డ్రీమ్. అయితే సీనన్నని ఈ టైప్లో చూపించాలని ఆయన ఫీల్డ్లో పెట్టుకున్నాడు. ఒక 10-15 songs పక్కకు పెట్టి దీని మీద వర్క్ చేసిండు అన్న. సో దానికి ఏమైపోయిందంటే మేడం, సడన్గా కాల్ వచ్చేసరికి అటేమో అంత పెద్ద డైరెక్టర్ పిలిచారు, అంత పెద్ద సాంగ్ పాన్ ఇండియా మూవీ అంటే ఆ సాంగ్ పిలవడం అనేది అదృష్టం. దానికి తోడు సీనన్నకు మనము దీన్ని వదలలేము అని ఆయనకు ఎంత టార్చర్ అనుభవించిండు. సో అన్న వెళ్ళిపోయిండు. మన షూట్ అయింది. వీడియోలలో చేయడం చేసినాము. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపించాం సాంగ్. అన్నకు షెడ్యూల్ ఒక 3 days 4 days ఉండే. సాంగ్ చూపించిన తర్వాత అన్నకు అంత అనిపిస్తలేదు, సీనన్న ఇలా మంచిగా అనిపిస్తలేదు. అంటే సీనన్న జనాల్లోకి వెళ్ళే మూమెంట్ లేదు. క్యూట్గా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, కానీ జనాల్లోకి వెళ్ళాడు అనే ఉద్దేశం అన్నకు కనిపించింది. సో దాన్ని ఏం చేసిందంటే ఆ టైప్లో చెప్పగానే నాకు ఫుల్ బాధ అనిపించింది అన్నట్టు. అప్పటికే ఏడ్చాను. ఎందుకంటే లక్ష్మణ్ అన్ననే ఈ మాట అనేసరికి నాకు బాధ అనిపించింది. అంటే సాంగ్ మంచిగా రాలేదు, భయం అయిపోయింది అన్నట్టు. అదే రిలీజ్ చేయాలనా అనే ఉద్దేశంతో భయమైంది. సో అన్న ఏం చేసిందంటే అన్న మళ్ళీ నిజామాబాద్ వెళ్ళినోని మళ్ళీ తీసుకొని వచ్చి అన్న సాంగ్ మళ్ళీ రీషూట్ చేస్తున్నాం, సాంగ్ జనాల్లోకి వెళ్ళాలి, సీనియర్ సాంగ్ అనేది నాకు ఒక డ్రీమ్, నీకెంత డ్రీమో సీనియర్ సాంగ్ అనేది నాకు అంతే డ్రీమ్. సో దీన్ని జనాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలన్న. సో మనం మళ్ళీ రీషూట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ టోటల్గా రీషూట్ చేసింది అన్న. సో మధ్యలో పాన్ ఇండియా మూవీ స్కెడ్యూల్ ఉండంగా కూడా దాన్ని అటు చేస్తూ ఇటు నన్ను కూడా సపోర్ట్ చేస్తూ మొత్తానికి కంప్లీట్ చేసింది అన్నట్టు సాంగ్. మీరు ఇలాంటి హిట్ సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం సీనయ్య. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం.